జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపు కోదండరామ ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయానికి విశేష సంఖ్యలో చేరుకుని మూల విరాట్టును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు మహాదాశీర్వచనం చేశారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక దరూర్ క్యాంప్ కోదండరామాలయంలో సుమారు ఉదయం 4 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కుంకుమ పూజలు మహిళలచే నిర్వహించడం జరుగుతుంది. లాగానే ఈరోజు కూడా ఉత్తర ద్వార దర్శనం 4 గంటలకే తెరవబడింది. మనం ప్రతి ఈ ఉత్తర ద్వార దర్శనము నెల రోజు ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఎంతో వైభవంగా మన కోదండరామాలయంలో చాలా వైభవంగా జరుపుకుంటాము. ఈ మన కోదండరామాలయంలో ధనుర్మాస వ్రతం కూడా 30 రోజుల పాటు మనం నిత్యం ప్రొద్దున 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. కుంకుమ పూజ, పారాయణము అన్నీ ఉంటాయి. కాబట్టి మన కోదండరామాలలో మన దరూర్ క్యాంపు ప్రజలు, జగిత్యాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవుని శ్రీరాముని రక్ష అందరి మీద ఉండాలని కోరుకుంటూ చేసుకుంటాం.